కాలర్ ఉన్నారండి నాగేంద్ర బాబు కువైట్ నుంచి. నాగేంద్ర బాబు మాట్లాడండి. నమస్కారం అండి నాగేంద్ర బాబు. ఐ హావ్ 3 క్వశ్చన్స్. ముఖ్యంగా అన్ని పథకాలు బాగానే ఉన్నాయండి. ముఖ్యంగా మీరు కాన్సన్ట్రేషన్ చేయాల్సిన విషయాలు మహిళలపై అత్యాచారాలు మానవత్వానికి నిజంగా మచ్చ తెస్తున్నాయండి. ఇవి సంఘటన జరిగినప్పుడు ప్రతి ఒక్క ప్రభుత్వం కూడా గగ్గోలు పెట్టడం తప్ప వాటి మీద కఠిన చర్యలు ఎవరూ తీసుకోలేదు. మీకు ఓటేశారు, ఇప్పుడు తెలుగుదేశాన్ని నమ్మి మహిళలే ఓటేశారు. మహిళల రక్షణ కొరకు ముఖ్యంగా టీడీపీ తీసుకోబోతున్న కఠిన నిర్ణయాలు ఏమిటి, వారి భద్రత ఏంటి? ఇది నెంబర్ 1. నెంబర్ 2, అవినీతి అంటే కేవలం రాజకీయ నాయకులు చేసే కుంభకోణాలే కాక ప్రభుత్వ ఉద్యోగులు తీసుకునే లంచాలే కాదు, వీటితో పాటు పేదలకు ఉపయోగపడాల్సిన వేలాది పథకాలు, కోట్లాది రూపాయల నిధులను దిగమింగే కాంట్రాక్టర్లు ఉన్నారు. ఈ వ్యవస్థ ఉంది, ఒక పెద్ద వ్యవస్థ. వనరులను దోచుకునే కార్పొరేట్ సంస్థలు కూడా పనులు కూడా ఈ కిందికే వస్తాయి. ఇవి కూడా అవినీతే. వీరందరూ చేసే అవినీతి వల్ల పేదవాడు చితికిపోతున్నాడు. ఈ రోజుల్లో దేశ వనరులు కూడా తరలిపోతున్నాయి. అవినీతి నియంత్రణకు టీడీపీ ఏం చర్యలు తీసుకోబోతున్నారు? ద లాస్ట్ వన్, 2011లో 3.5% ఉన్న నిరుద్యోగ సమస్య 2012కు 3.6%కే పెరిగింది. ఈ ఏడాది 3.7కు చేరుకుంది. పెరుగుతున్న నిరుద్యోగ సమస్య తీర్చడం అనేది ఇప్పుడు దేశంలో అత్యంత క్లిష్టమైన సమస్య. ఇది నిరుద్యోగ సమస్య తీర్చాలంటే ముఖ్యంగా వ్యవసాయ రంగాన్ని కానీ లేదా పారిశ్రామిక రంగాన్ని కానీ లేదా రెండు కానీ అభివృద్ధి పరంలో ఉంటేనే కానీ ఇది నిరుద్యోగ సమస్య అనేది తీరదు. ప్రభుత్వ ప్రోత్సాహం లేక వాతావరణం అనుకూలించక దేశంలో వ్యవసాయం కుదేలైపోయింది. దీని గురించి టీడీపీ తీసుకుపోయే చర్యలు ఏమిటి? దయచేసి ముఖ్యంగా మహిళల గురించి ఎక్కువ చెప్పండి. వాళ్ళ రక్షణ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. మహిళా భద్రత. థ్యాంక్ యూ నాగేంద్ర గారు, గుడ్ క్వశ్చన్స్. మహిళా భద్రత అనేది ప్రయారిటీ ఐటెంగానే మేము ఎన్నికల ప్రచారంలో కూడా చేపట్టాం. వీఆర్ కమిటెడ్ టు దాట్. టు స్టార్ట్ విత్ షార్ట్ టర్మ్ ఆన్సర్ ఏంటంటే, ఇమీడియట్ ఆన్సర్ ఏంటంటే, మహిళా చట్టాలని అమలు చేయటం, మహిళల కోసం ప్రత్యేకంగా పోలీసు స్టేషన్స్ని స్థాపించటం, అలాగే మహిళల మీద ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా వాళ్ళు కాల్ చేసుకునే విధంగా, వాళ్ళ రక్షణ కోసం కాల్ చేసుకునే విధంగా అందరికీ కూడా సెల్ ఫోన్ అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేయటం. ఇవి ఇమ్మీడియట్గా మనం చేయగలిగినటువంటి స్మాల్ థింగ్స్. ఇన్ ద లాంగ్ రన్ అసలు మహిళల మీద అత్యాచారాలు జరగడానికి నా ఉద్దేశం అది మన సంస్కృతి అనటం కరెక్ట్ కాదేమో, కానీ మన విద్యా విధానంలో ఉన్న లోపాలని చెప్పుకోవచ్చు, వివక్ష అని చెప్పుకోవచ్చు, లింగ వివక్ష. సంహౌ మగపిల్లాడు ఈజ్ మోర్ వాల్యుబుల్ దెన్ ఆడపిల్ల, మగవాళ్ళు ఈజ్ మోర్ వాల్యుబుల్ దెన్ ఆడపిల్లలు అనే ఈ వివక్షలో నుంచే ఈ అత్యాచారాలు కానివ్వండి, ఈ అకృత్యాలన్నీ వస్తున్నాయి. కాబట్టి వర్క్ ప్లేస్లో ఈక్వాలిటీ ఉండాలి, ఎడ్యుకేషనల్ ప్లేసెస్లో ఈక్వాలిటీ ఉండాలి, కుటుంబంలో ఈక్వాలిటీ ఉండాలి. ఆడవాళ్ళకి ఈక్వాలిటీ వచ్చే ఏ చిన్న పనైనా కానీ తెలుగుదేశం పార్టీ చేయడానికి సిద్ధంగా ఉంది. ఎలాంటి పనైనా సరే, వ్యక్తిగతమైన అకౌంట్స్ ఎంకరేజ్ చేయాలి, మనం వ్యక్తిగతమైన వ్యాపారాలు లేడీస్ చేసుకునే విధంగా ఎంకరేజ్ చేయాలి. వాళ్ళు పగలు కానీ రాత్రి కానీ వాళ్ళ పని చేసుకుని ఇంటికి క్షేమంగా వెళ్ళడానికి మనం పరిస్థితులు కల్పించాలి. వీటన్నిటినీ ఆలోచిస్తూ మహిళలకు భద్రత ఈజ్ ఎ గ్యారంటీ దట్ వీ ప్రామిస్డ్ అండ్ వీ విల్ డెఫినెట్లీ డూ అండ్ వీ విల్ సీ. ఇన్ ద లాంగ్ రన్ వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ మనం ఇంట్రడ్యూస్ చేసే వరకు ఈ లింగ వివక్షను తగ్గించే విధంగా మనం ట్రై చేయాలి, అన్ని సెక్షన్స్ ఆఫ్ ద పీపుల్. ఇది ఒక గవర్నమెంట్ బాధ్యతే కాదు. ఐ థింక్ నాగేంద్ర గారు, మీరు, నేను అందరూ కూడా మనందరం కూడా అది చేసేంతవరకు ఈ ప్రాబ్లం ఇలాగే ఉంటుంది. ఎక్కువ మొత్తంలో ఉండొచ్చు, తక్కువ మొత్తంలో ఉండొచ్చు. ఖచ్చితంగా విద్య సామాజిక విలువలను నేర్పే విధంగా విద్య ఉన్న రోజున అలాంటి వివక్షలు తొలగిపోయే అవకాశం చాలా